అమెరికా ఏమని చెప్పిందంటే అరుణాచల్ ప్రదేశ్ని ఎట్టి పరిస్థితులలో ఇక కైవసం చేసుకుంటుంది చైనా దానికి మొత్తం. అయితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది భారత్ భూభాగమే ఉన్నది ఉండబోతుంది కూడా. చైనా ఏం చేసింది అని అంటే వాకౌట్ చేసేసింది. మేమేం చేస్తాం రాబాయ్ ఇది ఇవన్నీ కాన్పోనిలు అని వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మక్మోహన్ లైన్ ఏదైతే ఉన్నదో అది గ్రౌండ్ లీగల్ రియాలిటీలో ఇంప్లిమెంట్ అనడం అయిందా మళ్ళీ. అంటే ఇప్పుడు చైనా కంప్లీట్గా దీన్ని రిజెక్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే హిస్టరీ అట్లాంటిది. మళ్ళీ హిస్టరీలో నువ్వే గిట్లా చేసినావు కదా అని చెప్పి మనం మాట్లాడవచ్చు. అట్లా అని టిబెట్ని డైరెక్ట్గా యాక్సెప్ట్ చేద్దామంటే నువ్వు మిలిటరీ పవర్తో తీసుకొని వచ్చినావా. అయితే ఇక్కడ బ్యూటీ ఏంది తెలుసా, చైనా కూడా ఈ నరేటివ్ని కిల్ చేసింది. అమెరికా చెప్పింది తప్పు అని చెప్పి అఫీషియల్గానే చెప్పింది. జనరల్లీ చైనా ఎప్పుడు సైలెంట్ ఉంటుంది, అది మాట్లాడేది నా మాట్లాడేది, సైలెంట్గా ఉంటుంది. వస్తే చలో తీసుకుందాం, పోతే పోయిందిలే చలో లైట్ తీసుకుందాం. బట్ ఈసారి ఫస్ట్ టైం చైనా కూడా అమెరికాకు రెస్పాన్స్ ఇచ్చింది. అమెరికా మనకు బాగా ఒక ధమ్కీ ఇచ్చినట్టు ఇస్తుంది, ఒక సైకలాజికల్ వార్ఫేర్ నడుపుతున్నది. ఎట్లా అంటే మనకు చైనాకు కొంచెం పుల్లలు పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఎందుకు చేస్తున్నది అని అంటే మేబీ ఇండియాతో రష్యా జర దగ్గర అవుతుంది, ఇండియాతో చైనా దగ్గర అవుతుంది, అంటే జర మాటలు మంచిగా అవుతున్నాయి. సో అమెరికా ఏమని చెప్పిందంటే అరుణాచల్ ప్రదేశ్ని ఎట్టి పరిస్థితులలో ఇక కైవసం చేసుకుంటుంది చైనా, దానికి మొత్తం రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నది. మళ్ళీ భారత్ అప్రమత్తంగా ఉండాలా, ఇది చాలా సీక్రెట్ ఇంటెలిజెన్స్ అని చెప్పగానే మన ఇండియన్ మీడియా ఇక మీకు తెలుసు కదా కొంతమంది ఇక డడ్డనకర డన్ అండి డిమ్కా కొట్టుడు మొదలెట్టారు. అయితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది భారత్ భూభాగమే ఉన్నది ఉండబోతుంది కూడా. చైనా ఫ్రస్ట్రేషన్ ఏముంటుంది, అమెరికా ఒక స్ట్రాటజీ వార్ అయింది, నరేటివ్ వార్ అయింది అన్న దాని మీద ఈ చర్చ ఈ చిట్టా నిప్పుదాం ఫ్రెండ్స్. కీ మెసేజ్ తీసుకొని మనం చూస్తే ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ ఒక నాన్ నెగోషియబుల్ ఇండియన్ సోవరిన్ జాగ్రఫికల్ టెరిటరీ అనుకుందాం. నాన్ నెగోషియబుల్, అందులో మనం నెగోషియేట్ చేయాల్సిన అసలు ఇక ఆస్కారమే లేదు. అయితే దీన్ని ఎట్లా మాట్లాడతారనంటే సౌవరెనిటీ ఇంకా సుజెరినిటీ అని చెప్పి ఒక కాన్సెప్ట్లా దీన్ని డిస్కస్ చేస్తారు. అంటే ఇప్పుడు సుజెరినిటీ అని చెప్పి మనం మాట్లాడితే ఈజ్ నాట్ ఎ పొలిటికల్ అండ్ ఎ లీగల్ రిలేషన్షిప్. అంటే ఒక స్టేట్ మీద మీకు డైరెక్ట్గా లీగల్ రిలేషన్షిప్ ఉండదు. యాక్చువల్గా ఆటోనమస్ బాడీ ఉంటుంది, దేశం ఉంటుంది, దాన్ని నువ్వు పోయి మిలిటరీ కూతోని ఒక కబ్జా చేస్తావు, చేసిన తర్వాత దానిని ఎక్స్టర్నల్ అఫైర్స్ కంట్రోల్ చేస్తుంది. అంటే వాళ్ళకి ఇంటర్నల్గా సెల్ఫ్ గవర్నెన్స్ ఉన్న ఓ మిలిటరీ కూ వచ్చి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని మన సుజెరినిటీ అని చెప్పి ఒక వర్డ్ యూజ్ చేస్తారు ఇంగ్లీష్లో. సో సోవరెనిటీ అని అంటే ఇప్పుడు అబ్సల్యూట్గా అరుణాచల్ ప్రదేశ్ తీసుకుంటే మనకు అబ్సల్యూట్ అథారిటీ ఉన్నది ఆడ. మనం ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా అరుణాచల్ ప్రదేశ్ని మన భూభాగము మనం నడుపుతాం, బార్డర్స్ డిప్లొమాటికలీ టెరిటరీస్ ఇవన్నీ ఉన్నాయి మనకు. అదే ఇప్పుడు నువ్వు టిబెట్ తీసుకుంటే చైనా కాడ లిమిటెడ్ కంట్రోలే ఉన్నది, ఓన్లీ మిలిటరీ కంట్రోలే ఉన్నది. ఎక్స్టర్నల్ అఫైర్స్తోనే వాళ్ళకి సంబంధాలు పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ దలైలామా ఎక్సెట్రా అని వాళ్ళు మాట్లాడతారు. సో చైనా అటానమీ ఉందా, మళ్ళీ సెల్ఫ్ కంట్రోల్ దాని మీద ఉందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు టిబెట్ అనేది సుజెరినిటీ భాగంలో వస్తుంది, చైనీస్ సోవరెనిటీ భాగంలోకి రాదు. ఎందుకంటే ఒక మిలిటరీ కూతోని వాళ్ళు దాన్ని మిలిటరీ ఫోర్స్తోని దాన్ని అనెక్స్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటారు. సింగిల్ డిస్టింక్షన్ ఎట్లుంటుంది అని అంటే ఇలా లీగల్ ఆర్గ్యుమెంట్ ఏందని అంటే మళ్ళీ ఇంటర్నల్ ఫ్రీడమ్ ఏమున్నది, ఎక్స్టర్నల్ డిపెండెన్స్ ఏమున్నది టిబెట్ది అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే హిస్టారికల్ ట్రాప్ నుంచి చైనా ఎప్పుడు కూడా బయటికి రాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే 1913 ఇంకా 1914 ఏదైతే షిమ్లా కాన్ఫరెన్స్ ఉండేరు చూడు, మన ఎంసీ మహాన్ లైన్ అని అంటారు కదా, మక్మహాన్ లైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేస్తే మీరు అట్లా తీసుకోండి. సో ఈ లైన్ ఏదైతుందో ఇది బ్రిటిష్ ఇండియా ప్లస్ టిబెటు ఆనాడు ఓపెన్గా నెగోషియేట్ చేసిన ఈ లైన్ అనమాట. ఈ మన రెడ్ లైన్ ఏదైతుంది చూడు ఈ లైన్. అయితే చైనా ఏం చేసింది అని అంటే వాకౌట్ చేసేసింది. మేమేం చేస్తాం రాబాయ్ ఇది ఇవన్నీ కాన్పోనిలు అని వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మక్మోహన్ లైన్ ఏదైతే ఉన్నదో అది గ్రౌండ్ లీగల్ రియాలిటీలో ఇంప్లిమెంట్ అనడం అయిందా మళ్ళీ. చైనా వెళ్ళిపోయింది అని అంటే ఆబ్వియస్గా చర్చలు అనేది దాన్ని అబ్రప్ట్గా వదిలేసి వెళ్ళిపోయింది కదా. అంటే ఇప్పుడు చైనా కంప్లీట్గా దీన్ని రిజెక్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే హిస్టరీ అట్లాంటిది. మళ్ళీ హిస్టరీలో నువ్వే గిట్లా చేసినావు కదా అని చెప్పి మనం మాట్లాడవచ్చు. అట్లా అని టిబెట్ని డైరెక్ట్గా యాక్సెప్ట్ చేద్దామంటే నువ్వు మిలిటరీ పవర్తో తీసుకొని వచ్చినావా. మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, ఇలా చైనా పరిస్థితి ఏ రకంగా ఉంది టిబెట్ని ఉద్దేశించి అని అంటే చైనా అనే ఒక స్ట్రాటజిక్ డెడ్ లాక్లో కూర్చొని ఉన్నది టిబెట్ మీద. అయితే ఇప్పుడు 1950 ఒరిజినల్ సీన్ తీసుకొని చూద్దాం. అంటే చైనా తన చేసిన పాపం టిబెట్ని తీసుకొని వచ్చి అనెక్స్ చేసింది, మిలిటరీ ఆక్యుపేషన్ చేసింది దాని మీద కంప్లీట్గా.
టిబేటియన్ ఏదైతే ఆటోనమస్ రూల్ ఉండే చూడు, ఆ రూల్ని బ్రేక్ చేసేసింది. లీగల్ కాన్సిక్వెన్స్ ఏమైంది అని చెప్పి మనం మాట్లాడితే, మళ్ళీ ఇప్పుడు కొన్ని నేను కబ్జా చేసినంత మాత్రాన పాత ట్రీటీస్ అన్నీ పోతాయా? నీ కామెంట్ రూపంలో ఒకసారి నాకు చెప్పుంటే పోవు. సో చైనాకు టిబెట్ అనేది అనెక్స్ అయినా నాది కాదు కదా అని వాడిని ఎప్పుడు బాధ పెడతా ఉంటుంది. అదే నువ్వు అరుణాచల్ ప్రదేశ్ ఇండియా వీడికిచ్చి కంపారిజన్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయొద్దు. చేస్తే ఇప్పుడు అమెరికా వాడు ఏదో నరేటివ్ వార్ షురూ చేసిండే కదా, వాడికి చెప్పనీకే చెప్తున్నా. అగర్ చేస్తే మన బార్డర్స్ లాఫుల్గా తీసుకున్నాం. అరుణాచల్ ప్రదేశ్లో అన్ఇంటరప్టెడ్గా భారత్ యొక్క ప్రభుత్వాలు అరుణాచల్ ప్రదేశ్ని కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా అఖండ భారత్లా నడుస్తూనే ఉన్నది. అక్కడ ప్రజలు ఓటేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. భారత్ భూభాగంలో భారత్ మాతాకి జై అని చెప్పి పిలుస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ అనేది క్లెయిమ్ కాదు మాకు, అది ఫ్యాక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. వెదర్ ఇట్ ఈస్ అ నరేటివ్ ఆర్ సైకలాజికల్ వార్ఫేర్ ఆఫ్ అమెరికా ఆర్ చైనా ఆర్ హూమ్స్ ఎవర్ దే మే బీ, ఇట్ ఈస్ అ క్లియర్ కట్ ఫ్రేమ్లో ఏం కూర్చుంటుంది అంటే అది మా భూభాగం. ఆడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నది, ఎలక్షన్స్ అవుతున్నాయి, ఆర్మీ డిప్లాయ్ అయి ఉన్నది, సిటిజన్స్ ఓట్ చేస్తున్నారు. కంప్లీట్గా ఇంటర్నేషనల్ లా ప్రిన్సిపల్ ప్రకారం మాకు ఎఫెక్టివ్ కంట్రోల్ ఉన్నది, కన్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఉన్నది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సోవరెనిటీ అని అంటాం మేము దాన్ని. అందుకే చైనాకు టిబెట్ మీద ఇవన్నీ ఉన్నాయా? ఏమన్నా లేవు. చైనాకి ఇవన్నీ లేవు. చైనా గ్రే జోన్ ఏమున్నది టాక్టిక్స్లల్లో అని అంటే, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా ఏం చేస్తూ ఉంటుంది, ఒక ఫేక్ విలేజ్ పేరు పెడుతుంది. ఏదన్నా ఒక మన ఫర్ ఎగ్జాంపుల్ గిరీష్ గాడ అమెరికా సపోజ్ అరుణాచల్ ప్రదేశ్లో పుట్టిండు అనుకుందాం, నేను చైనా బీజింగ్ పోదామని అనుకుంటే నీ పాస్పోర్ట్లో స్టాంపింగ్ ఎందుకు బ్రదర్? అవసరం లేదు, నీ స్టాంపింగ్ అవసరమే లేదు, నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోను అన్నట్టు చెప్తారు. సో ఈ ఒక మ్యాపింగ్ తయారీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది చైనా ప్రతిసారి. అట్లా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇది ఎందుకు చేస్తుంది అని అంటే ఒక సోవరెనిటీ తీసుకోనికి ట్రై చేస్తుంది. దీన్ని పెంటగన్ అమెరికాలో ఎన్కాష్ చేసే ప్రయత్నం చేసింది. ఎట్లా? ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒక అలారం మ్యానుఫ్యాక్చర్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ మీద దాడి జరగబోతున్నది, చైనా చాలా కోర్ ఇంట్రెస్ట్ ఉన్నది, వదిలేసే ప్రసక్తే లేదు, చైనా దాడి చేస్తుంది భారత్ మీద అని ఒక నరేటివ్ వార్ మొదలెట్టిండ్రు. ఇప్పటిదాకా చైనీస్ అట్లాంటిది ఏం మాట్లాడలే రియాలిటీగా, నో అఫీషియల్ డిక్లరేషన్. వాళ్ళు పేర్లు మార్చుకుంటున్నారు, గదగద్ చేస్తున్నారు, చోరా చోరా చూపి చూపి అని అన్నట్టు కబీ ఖుషి గబీ గమ్ ఆటలు ఆడుతూ ఉన్నారు. బట్ నెవర్ ఎవర్ చైనా డైరెక్ట్గా డిక్లేర్ చేయలే. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో 7 సిస్టర్స్, సిలిగురి కారిడార్ ఎక్సెట్రా అని చెప్పి వాళ్ళు మాట్లాడిండ్రు, వెనుకటికి వాళ్ళు మాట్లాడిండ్రు. సో ఇది పెద్దగా వర్కౌట్ కాదు. అయితే పెంటగన్ ఇది ఎందుకు పెడుతుంది అని అంటే, ఆర్మ్స్ డీల్ అనేది చాలా పెద్దగా దీని మీద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఇండియా రష్యా బంధాలు గట్టిగా అవుతున్నాయి, ఇండియా చైనా డైలాగ్ గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే, ఈ నరేటివ్ ఇన్ఫ్లేషన్ చేయంగానే, ఈ నరేటివ్ వార్ తీసుకురాగానే చైనా కూడా అప్రమవుతుంది, భారత్ కూడా అప్రమవుతుంది. ఎందుకంటే అమెరికా లాంటి దేశం సిఐఏ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతున్నారు, ఇండియన్ మీడియా దీన్ని గట్టిగా నడిపిస్తుంది. అంటే ఒక జియో పొలిటికల్ ఇష్యూ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేనికోసం? ఆర్మ్స్ లాబీ కోసం. ఇట్లా కాగానే మనం గన్లు కొంటాం, బుల్లెట్లు కొంటాం, ఇవన్నీ కొంటాం. ఇవన్నీ కొనాలంటే ఎవరి దగ్గరకు పోవాలా? పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా దగ్గరకు పోవాలా? సో ఎట్టి పరిస్థితులలో నీకు సడన్గా సప్లైస్ రావాలంటే అమెరికా దగ్గర రావాలి కదా. సో ఈ ఆర్మ్స్ లాబీని పుషప్ చేసి వాళ్ళ ఎకానమీని గట్టిగా చేసుకోనికే ఒక సైకలాజికల్ వార్ నరేటివ్ చేయనికే ప్రయత్నం చేస్తుంది అమెరికా. అయితే ఇక్కడ బ్యూటీ ఏంది తెలుసా? చైనా కూడా ఈ నరేటివ్ని కిల్ చేసింది. అమెరికా చెప్పింది తప్పు అని చెప్పి అఫీషియల్గానే చెప్పింది. జనరల్లీ చైనాస్ ఎప్పుడు సైలెంట్ ఉంటుంది, అది మాట్లాడేది నా మాట్లాడేది, సైలెంట్గా ఉంటుంది. వస్తే చలో తీసుకుందాం, పోతే పోయిందిలే చలో లైట్ తీసుకుందాం. బట్ ఈసారి ఫస్ట్ టైం చైనా కూడా అమెరికాకు రెస్పాన్స్ ఇచ్చింది. అంటే క్రిటికల్గా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చైనా కూడా భారత్తో సంబంధాలు చెడగొట్టాలని అనుకుంటలేదు. ఇప్పుడు ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్లలో ఇది ఒక మంచి పరిణామమా కాదా? మీ కమెంట్ రూపంలో జర నాకు ఒకసారి చెప్పురి ఫ్రెండ్స్. బికాస్ భారత్ యొక్క పవర్ ఇవాళ చైనా కూడా అర్థం చేసుకుంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు గ్లోబల్ సౌత్ ఏషియాలో భారత్ని పక్కకు జరిపి పంచాయతీ చేయాల్సిన, అసలు ఊహించుకోగలుగుతారా మీరు అట్లాంటిది? సో ఇవాళ చైనా సైలెంట్ ఉండేది, యూఎస్ క్లెయిమ్స్ని తిప్పికొట్టింది. అంటే అమెరికా ఏడవైనా ఒక చేదనుభవం అవుతుంది. మళ్ళీ ఇది ట్రంప్ ఫెయిల్యూర్ అందామా, లేకపోతే అమెరికా ఏదైతే ఇన్ని రోజులు నడిపిస్తున్న నరేటివ్ ఏదైతే ఉంది చూడు, దానికి ఇక పునాదుల నుంచి చెక్ పెట్టే టైం ఆసన్నమైందా? మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. భారత్కి పిచ్చ లీగల్ క్లారిటీ ఉన్నది, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఉన్నది, మిలిటరీ ప్రిపేర్డ్నెస్ ఉన్నది, డొమెస్టిక్ మెచ్యూరిటీ ఉన్నది అరుణాచల్ ప్రదేశ్ మీద. సో ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ ఎవడో చెప్పాల్సిన మాకు అవసరం లేదు. సో ద స్ట్రాటజిక్ ట్రూత్ ఏముంటుంది నీకు లాస్ట్లీ అని చెప్పి మాట్లాడితే, నువ్వు ఈ చైనా ఈ మెక్మహన్ లైన్ని యాక్సెప్ట్ చేయలేదు, హిస్టరీని రిజెక్ట్ చేయలేదు. యుఎస్ఏ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ పోతుంది కాబట్టి భయంలో పడుతున్నది. ఇవాళ చైనా ఈ స్ట్రక్కా, లేదా అమెరికా నర్వసా, లేకపోతే భారత్ ఇవాళ స్టడీ ఉన్నదా? ఇవాళ
మనం మాట్లాడాల్సిన ఒక క్వశ్చన్ ఉన్నది. ఎందుకంటే భారత్ తన భూభాగంని హోల్డ్ చేస్తున్నది, ఆడ ఎలక్షన్లు గడిపిస్తున్నది, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తున్నది. బట్ టిబెట్లా చైనా ఆ రకంగా కూడా చేస్తలేదు. అట్లనే అమెరికా కూడా కొన్ని దానిలో గట్లనే ఉన్నది. సో ఇలా బార్డర్స్ అని అనేది నీ ప్రెస్ రిలీజ్ మాటలతోనో లేదా సైకలాజికల్ వార్ఫేర్ నరేటివ్లతోనో కాదు. హిస్టరీ, డీకోడింగ్ ది లా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తారు, ఒక ఫియర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ తయారు చేసింది అలా అమెరికా. ఏదో ఒక హిస్టరీ తీసుకొని వచ్చి ఏదో ఒకటి చేసేసి ఏదో ఒకటి పెట్టి మేము భారత్కి మద్దతు ఇస్తున్నాం, మేము భారత్కి ఎప్పుడు మిత్రపక్షం లాగానే ఉంటామని చెప్పి వాళ్ళ ఆర్మ్స్ లాబీ కామర్స్ మాట్లాడుతున్నారు, కమర్షియల్ యాంగిల్ చూస్తున్నారు తప్ప వీళ్ళు చేసి పీక్ కట్టలు కట్టేది ఏం లేదు. దీని మీద మీ అభిప్రాయం ఏందో జర చెప్పురి ఫ్రెండ్స్. చైనా నిజంగానే అరుణాచల్ ప్రదేశ్ని తీసుకోవాలని ఆశిస్తుందా భారత్ ఆపరేషన్ సింధూర్ చూసిన తర్వాత, లేదా స్ట్రాంగ్ నాయకత్వం స్టడీ ప్రభుత్వం చూసిన తర్వాత చైనా ఈ జుర్రత్ చేస్తుంది అని అంటారా, లేకపోతే ఇది కేవలం సైకలాజికల్ వార్ఫేర్ అని అంటారా? భారత్ మాతాకి జై.